మేడం ఈ రోజు చూసినట్లయితే ఈ ప్రభుత్వంలోని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రతి పరిశ్రమలు తీసుకొని రాగలరండి. ఎందుకంటే ఆయన వెనకాతలు ఉండేది ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన తండ్రి. ఆయన చేతుల్లో పెరిగినటువంటి బిడ్డ కాబట్టి ఆయన తేగలరని మేము ప్రజలందరమే కూడా 100% కూడా మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఆ చదువు సంస్కారం ఉంది, ఆ తండ్రి గారు నేర్పినటువంటి తెలివితేటలు కూడా ఉన్నాయి, తేగలరండి. విద్యారంగంలో ఏమైనా మార్పులు జరిగింది? విద్యారంగంలో మార్పులు అంటే గతం కన్నా ఇప్పుడు విద్యారంగం చాలా అభివృద్ధి చెందింది. ఆయన తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ కానివ్వండి, ఆయన తాలూకా ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము మా పిల్లలు కాలేజీల్లో వాటిల్లో చదువుతున్నారు కాబట్టి మాకు గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగైన విద్య వస్తుందన్న నమ్మకం మాకు ఏర్పడింది, వచ్చిందండి. విద్యారంగంలో మార్పు 100% కూడా మార్పు వచ్చిందండి. గత ప్రభుత్వంలోని ఐటీ మినిస్టర్ చూశారు, ఈ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ తేడా ఏమైనా ఉంది? ఈయనతో ఆయన పోల్చడం చాలా తప్పుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఆయనకి ఐటీ మినిస్టర్ అనింది ఆయన అంత తెలివైన అతను కాబట్టి ఆయనకి ఐటీ మినిస్టర్ ఇచ్చాడు. ఈయన ఐటీ మినిస్టరు అంటే ఈయనతో ఆయన పోల్చకండి. ఎందుకంటే ఆయన్ని అదే వ్యక్తిని ఇదే టైంలోని అడిగారు, మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం మీరు ఎలాగంటే ఎక్కడ దావోస్లోనేమోని చలి ఎక్కువ, కోడి గుడ్డు పెట్టింది, అది పెట్టవాలి అని అడిగారు. అదే దావోస్కి ఈరోజు మొత్తం అందరూ కూడా నాయకుడు అందరూ కలిసి వెళ్ళారు. ఆయన వితౌట్ స్వెటర్ తోటి ఆ 76 సంవత్సరాల వ్యక్తి నిల్చున్నారు. అలాగనే ఐటీ రంగం కూడా ఈరోజు ఎంతలాగా ఆయన అభివృద్ధి చెందుతుంది అంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత మన యొక్క ఏపీ చూస్తే ఏ విధంగా ఉంటుందనింది మీకే అర్థమవుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడాను మనకి అంతా కూడాను అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చినటువంటి ఫ్యాక్టరీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ప్రతి ఒక్కరు ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు రిటర్న్ బ్యాక్ అయ్యి మీరు వచ్చారు కాబట్టి మేము వస్తాము అని వాళ్ళందరూ కూడాను రెడీగా ఉన్నారు. అభివృద్ధి చెందుతుందండి, చాలా బాగుంది. ఈరోజు అయితే లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఏ విధంగా విశేషిస్తారు? లోకేష్ బాబు గారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ముందుగా మేము అభినందనలు తెలియజేసుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తిని కని రాష్ట్రానికి అందించినందుకు గాను ఆయన తల్లిదండ్రులకి మేము పాదాభివందనం చేస్తూ లోకేష్ బాబు గారు ఇటువంటి 100 పుట్టినరోజులు నిండు నూరేళ్లు చేసుకోవాలని మేము తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ నారా లోకేష్ బాబు గారు. మేడం గారు, ఎట్లా ఉంది ఐటీ మినిస్టర్ మన లోకేష్ గారు పరిశ్రమలు ఏమైనా తీసుకొని రాగలరు? సార్, అది అడగక ముందు అతను ముందుగా హ్యాపీ బర్త్డే, ఈరోజు అతను పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు ముందుగా. అయితే ఒకటి మాత్రం చెప్పగలను సార్, యువగలంలోనే అతను చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు యూత్కి ఎంతవరకు ఇస్తున్నారని యువతలో ఉత్సాహమే బయటపడుతుంది. అలాగే టీచర్స్ అనగా ఐటీ హబ్లు, ఇన్ఫోసిస్ వచ్చింది అంటే ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్గా బస్సులు వెహికల్స్ వేయించారు. అలాగే పై ఫ్లోర్లో ఒక 10,000 మందిని పెట్టారు. అలాగే గూగుల్ వస్తుందన్నారు. ఇలాగా బోల్డ్ ఐటీ హబ్లు వస్తున్నాయి అంటే యువత ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. హైదరాబాదు, బెంగళూరు ఎంతవరకు ఉదాహరణ ఇవ్వక్కర్లేదు. నా అమ్మాయి, నా కూతురే బెంగళూరులో చేసేది, ఇప్పుడు సార్ పెట్టేసరికి ఇన్ఫోసిస్లో వైజాగ్లో చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి యువత అనేది మహిళ కానీ జెంట్ కానీ ఎవ్వరూ కూడా భయపడవలసినంత అవసరం లేదు. యువత గురించే ఆలోచించే మైండ్ అతనిది. కాబట్టి డెఫినెట్గా యువత అంతా 2029 కల్లా అందరూ ఎంప్లాయీస్ అయ్యి సెకండ్ అమెరికా లాగా వైజాగ్ని చూపిస్తారని మాకు ఫుల్ నమ్మకం ఉంది సార్. ఐటీ మినిస్టర్ ఇప్పుడు సదస్సుకి వెళ్ళారు సారాలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అప్పుడు అతను ఏమన్నాడు, 0 డిగ్రీలో ఉంటుంది అక్కడ చలి, వెళ్ళలేము అన్నాడు. ఈరోజు 70-80 సంవత్సరాలు మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి ఎన్ని యాప్స్తోని ఎన్ని కంపెనీలతో మాట్లాడుకొని ఎంత యువతను ఉత్సాహం చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది సార్. కాబట్టి లోకేష్ అని అతనికి ఎలాగా కోడిగుడ్లు అని పేరు పెట్టారు. ఆ కోడిగుడ్ల మీద కోడి మీద ఈకలు పీక్కోవడమే కానీ ఇంకేం ఉండదు అతనికి. ఇతను మాత్రం యువత అనేది డెఫినెట్గా చూపిస్తారు సార్ లోకేష్ గారు. జై లోకేష్. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి మన స్టేట్కి సంబంధించినంత వరకు కంపెనీస్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్తో పాటు వాళ్ళ తన్యుడిగా నెక్స్ట్ వారసత్వంగా కంటిన్యూ అవుతూ ఉండగా ఐటీ సెక్టర్ మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది స్టేట్లో. ఎందుకంటే ముందున్న గవర్నమెంట్ చేసిన తప్పిదాలు ఈ గవర్నమెంట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన ప్రముఖమైన సెక్టర్స్, ఐటీ సెక్టర్ కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ ఆయన చేతుల్లో ప్రతిదీ కంట్రోల్లో పెట్టి ప్రతి స్టేట్కి అవసరమైన ప్రతిదీ
కంపెనీ మనకి ఎలా రావాలి అనే దీంట్లోని ప్రతి అడుగు ముందు జాగ్రత్తగా వేయడం జరుగుతుందన్న. వైజాగ్ తీసుకుంటే గూగుల్ టీసీఎస్ వచ్చారు 7 నెలల్లో దావోస్ వెళ్ళారు, ఏమనిపిస్తుంది? అది యాక్చువల్గా ఏమవుతుంది అంటే సార్, గూగుల్ కానీ టీసీఎస్ కానీ ఈ సంస్థలు చంద్రబాబు నాయుడు గారి విజన్తో గత 20-25 సంవత్సరాల నుండి వాళ్ళ విజన్తో కలిసి ట్రావెల్ అవుతూ ఉన్న సందర్భంలో ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్ల ఇవి కొంచెం వెనక్కి వెళ్ళడం జరిగింది. ఈసారి ఏమంటే లోకేష్ గారు ఏమంచి దాన్ని గ్రాప్ చేసి ఫుల్ ఆపర్చునిటీస్ వైజాగ్లో కంపెనీస్ పెట్టేలాగా దాన్ని తగిన చర్యలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఏమంచి టీసీఎస్ కూడా ఆల్రెడీ వాళ్ళ ప్లేసెస్ కూడా అలోకేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంచి ఒక 1-2 ఇయర్స్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకు తెలిసినంత వరకు 15,000 నుండి 25,000 మంది ఎంప్లాయీస్కి యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుందన్న. విద్యాశాఖ మంత్రిగా ఫస్ట్ టైం 7 నెలల్లో విద్యార్థులకి ఉపాధ్యాయులకి మీటింగ్లు కూడా పెట్టారు, పేరెంట్స్. యాక్చువల్గా ఇది చెప్పాలి సార్, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసమేనండి. ఎందుకు అంటే ఒక పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్లోనే జరుగుతున్నది. మనం ఇప్పుడు చూసినా సరే గవర్నమెంట్ స్కూల్స్లో అనేది పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ఇంతవరకు ఎప్పుడు జరిగింది లేదు. జరిగినా సరే తూతూ మంత్రంగా నార్మల్గా ఏదో ఫెయిల్డ్ స్టూడెంట్కి మాట్లాడడం కోసం కానీ అలానే జరిగేది. కానీ ఇది ఒక గ్లోబలైజ్ చేసి స్టేట్ మొత్తాన్ని ఒక డే కేటాయించి పేరెంట్స్ టీచర్ మీటింగ్, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ మనోభావాలు ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నది, పేరెంట్స్ ఎలా ఉంది, ప్రతిదీ అంటే ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే స్టూడెంట్స్ వాళ్ళంతా కొత్త ఎనర్జీతో ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్లోని వాళ్ళకి ఏ విధమైన స్టడీ అవర్స్ కావాలి కానీ ప్లేయింగ్ అవర్స్ కానీ కావాలి కానీ. ఎందుకంటే రీసెంట్గా చూసంటే చంద్రబాబు నాయుడు సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతి థర్డ్ సాటర్డే కూడా మనల్ని ఏమంచి స్టూడెంట్కి ఎంప్లాయీస్కి హాలిడే ఇవ్వాలి అన్న దీంట్లోనే వెళ్తుంది. అంటే అంత ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే స్టూడెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా మంచిగా. పాత గవర్నమెంట్ చూసా, జగన్ గవర్నమెంట్ పాత ఐటీ మినిస్టర్ ఉన్నాడు అమరు, ఆయనకి మన లోకేష్ గారికి తేడా ఏంటంటే సార్ ఒకటి ఫస్ట్ అసలు ఆ కంపారిజనే చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే లోకేష్ గారు దాన్ని మినిస్ట్రీ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి, అమర్నాథ్ గారు చేసిన ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి కంపారిజన్ కూడా మనం చేసుకోవడం. ఆయన ఏమంచి పాస్ట్ 3 ఇయర్స్లో ఉన్న డెవలప్మెంట్ 6 మంత్స్లోనే చేసి చూపించారు. కమింగ్ ఇయర్స్లో దాన్ని ఇంకా డబుల్ ఇంజన్ స్పీడ్తో పరిగెట్టిస్తారు. అదైతే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ముందు మినిస్టర్ గారి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పలానా కంపెనీ వచ్చింది, మేము అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత అండర్టేకింగ్ లో జరిగిన తర్వాత పలానా కంపెనీ వచ్చిందని గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. రీసెంట్ గా చూసుకున్నా సరే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ ఆపడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏమంచి 1,100 కోట్ల చిల్లర ప్యాకేజ్ కూడా ఇవ్వడం అనేది ఏంటంటే చాలా శుభసూచకం. ఎందుకంటే ఇది అంతా విశాఖపట్నం జనాల మనోభావంతో లింక్ అయి ఉన్నది స్టీల్ ప్లాంట్ అనేది. దానికోసం కానీ లేదంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినప్పుడు కూడా రైల్వే జోన్ కోసం చేసిన శంకుస్థాపన కానీ ఇవన్నీ ఏంటంటే కేవలం విజనరీ లీడర్ ఉన్న లోకేష్ గారికి ఇవన్నీ కలిసి వచ్చే అంశం. ఎలా ఉంది లోకేష్ పనితీరు ఐటీ మినిస్టర్గా ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పర్సన్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కంపెనీస్ చాలా వరకు మన కంపెనీస్ లేవు, జాబ్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీకే ఐడియా ఉంటుంది, చాలా క్యాంపస్ కూడా పడుతున్నారు. అంటే లైక్ జాబ్ మేళా అని చెప్పేసి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా అని చెప్పి పెడుతున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మా వరకు అంటే ముందు కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బెటర్ అనేసి అవుతుంది. స్కూళ్ళల్లో ఎలా అంటే నార్మల్గా మేము వెళ్ళాం, కొన్ని స్కూల్స్కి వెళ్ళాం. అంటే సార్ ప్రతి చోట అనేది చూడలేరు కదా. ఇప్పుడు ఏదంటే కార్యకర్తలుగా మేము చేయవలసిన బాధ్యత ఏంటంటే కొన్నైనా ప్రతి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, స్టడీస్ ఎలా ఉన్నాయి, అక్కడ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా అంతా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఫుడ్ కూడా వచ్చిన 7 నెలల్లోనే విద్యార్థులకి స్కూళ్ళకి మీటింగ్ కూడా పెట్టారు. అవును, ఇవన్నీ చూస్తుంటే ఒక సామాన్యుడిగా ఎలా అనిపిస్తుంది ఐటీ మినిస్టర్ పనితీరు? ఇప్పుడు ఉన్న ఈ 7 నెలల్లోనే ప్రభుత్వం ఎంత బాగుందంటే ఇంకా మనకి దగ్గర ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. 4.5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంతవరకు పిల్లలు కూడా చాలా ముందు స్టేజ్కి వెళ్తారని చెప్పి 100% తీసుకొస్తారు. అందరి హోప్ అదే, 100% వస్తాయి. అందులో అయితే డామ్ షూర్ అన్న, ప్రాబ్లం లేదు. లోకేష్ గారు మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నారు కదా, నీ అభిప్రాయం?
చేస్తారంట. రెడ్ బుక్ అనేది అంటే మనకి అధికారంలో లేనప్పుడే అన్న నోట్ చేసుకున్నారు. రెడ్ బుక్ అనేది ఏంటి, అసలు ఏం మాట్లాడాలి, రెడ్ బుక్లో ఏం నోట్ చేశారు అనేది కూడా ఎవరికి కూడా తెలియదు. యాక్షన్ ఉంటుందంట వాళ్ళ మీద. 100% ఉంటుంది. 100% ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా అంటే మనం ఎలా ఉంటుంది, కాలం గడిచే కొలది కొన్ని విషయాలు మర్చిపోతాం. ప్రతి ఒక్కరికి ఉండే మైనస్ పాయింట్ అది. సో అన్నేంటంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఆయన గుర్తుపెట్టుకునే కాక ఇంకా రెడ్ బుక్ నోట్ చేసుకొని. వాళ్ళ నాన్న ఐటీ మినిస్టర్, ఐటీ కింద చాలా చేశారు హైదరాబాద్. అవును సార్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఇంకా ఎంత చేస్తారంటే తండ్రి తగ్గ పన్నెండు చేస్తారు అన్నారు కదా. 2042 వచ్చేసరి వారికి ఏ ఒక ఇది పనిచేయదు, మన ఆంధ్రప్రదేశ్ అంత ఇదిగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే.